రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ నిమిత్తం తెలంగాణ ఆర్థిక శాఖ 1,108 పోస్టుల భర్తీకి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులని ఒప్పంద ప్రాతిపదికన అంటే అవుట్సోర్సింగ్ మెథడ్లో భర్తీ చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసి దాదాపుగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ పోస్టులని ఫిలప్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిలో వచ్చేసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోనే దాదాపుగా 630కి పైగా ఖాళీలు ఉన్నట్టు మనం చూస్తున్నాము. దీనిలో వచ్చేసి మొత్తం టోటల్గా 8 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ 8 రకాల పోస్టులకి కొన్ని పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ అయినా పర్లేదు. కొన్ని పోస్టులకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, మరికొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. అయితే దీంట్లోనే కొన్ని టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. అవేంటంటే కాపీయిస్ట్, తర్వాత ఇంకోటి ఈ 8 రకాల పోస్టుల క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మనం స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, ప్లస్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ ఉండాలి, అంటే టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్లో. తర్వాత స్టెనోగ్రఫీ హయ్యర్ గ్రేడ్ ఉండాలి లేదా లోయర్ అయినా పర్లేదు, అంటే హయ్యర్ లేని టైంలో లోయర్ని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఎగ్జామినర్, దీనికి వచ్చేసి ఓన్లీ ఇంటర్ ఉంటే సరిపోతుంది. తర్వాత రికార్డ్ అసిస్టెంట్, దీనికి వచ్చేసి ఓన్లీ ఇంటర్ ఉండాలి. ప్రాసెస్ సర్వర్, దీనికి వచ్చేసి ఎస్ఎస్సి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్, దీనికి వచ్చేసి కొంచెం అన్నిటికంటే డిఫరెంట్, ఇది వచ్చేసి 7th క్లాసు పాస్ ఆర్ 7th ఫెయిల్, 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ నుంచి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్. ఇన్ కేసు 10th పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయినా పర్లేదు, ఎటు తిరిగి వీళ్ళకి వచ్చేసి 10th క్లాసు టీఈసీ సబ్మిట్ చేయాలి, ఇంతే. ఈ పోస్టులకు వచ్చేసి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి టైపింగ్లో స్పీడ్ టెస్ట్ పెడతారు. తర్వాత స్టెనోగ్రఫీ డిక్టేషన్ ఉంటుంది, అందులో క్వాలిఫై కావాలి, అంటే మినిమం మార్క్స్ రావాలి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, వీటికి వచ్చేసి మేబీ నాకు తెలిసి ఓన్లీ ఇంటర్వ్యూ ఉండొచ్చు, త్రో ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవచ్చు. తర్వాత కొన్ని జిల్లాలలో కాపీయిస్ట్ కూడా ఉంది పోస్టు, దీనికి వచ్చేసి టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ ఉండాలి లేదా ఇంగ్లీష్ లోయర్ ఉండాలి, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. దీని సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్, ఈ రెండింటి ద్వారా తీసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్కి ఓన్లీ ఇంటర్వ్యూ ఉండొచ్చు మేబీ. ఇంకా ఎలాంటి విధి విధానాలు ఎలా సెలక్షన్ చేస్తాం, ఏంటి అప్లికేషన్ ఎలా చేయాలి, అవి ఇంకా రాలేవు కాబట్టి మనం కూడా కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే నాకున్న అనుభవంతో గెస్ చేసి చెప్తున్నాను, మేబీ 90% ఇదే సెలక్షన్ ఉంటుంది. వచ్చేసి స్టెనోగ్రాఫరు, కాపీయిస్ట్, ఈ రెండింటికి వచ్చేసి స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మిగతా ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, వీడికి వచ్చేసి తో ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవచ్చు. మేబీ ఇంటర్వ్యూలో వచ్చేసి హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఎక్కడైనా పని చేశాడా లేదా అలా చూస్తారు. మేబీ కరెక్ట్గా వాళ్ళు చెప్పేదానికి మనం కరెక్ట్గా ఆన్సర్ కనుక ఇస్తే డెఫినెట్గా సెలెక్షన్ చేసుకుంటారు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. అదే తర్వాత వచ్చేసి వీటి సాలరీస్ కనుక చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 22,750 రూపీస్ ఉంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 15,600 ఉంది. తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, వీటికి వచ్చేసి కాపీస్ట్ కానీ, వీటికి వచ్చేసి 19,500 ఉంది, 19,500. అయితే ఇవి శాలరీ, దీంట్లో మళ్ళీ కటింగ్స్ ఉంటాయి, సిఎఫ్డిఎఫ్ అన్ని మేబీ 2,000 వరకు కట్ కావచ్చు. అయితే దీని ద్వారా ఇచ్చేవి ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఇవి రెగ్యులర్గా భర్తీ చేసేవి కాదు, రెగ్యులర్ జాబ్స్ కావు, ఇవి ఓన్లీ అవుట్సోర్సింగ్ జాబ్స్.
దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు, జీవో నెంబర్ 1169. తర్వాత ఈ జాబ్స్ పీరియడ్ వచ్చేసి ఓన్లీ 1 year, ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేసిస్. దీని పీరియడ్ వచ్చేసి April 1, 2025 నుంచి March 31, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా, March 31, 2026 వరకే ఇది ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేయొచ్చు లేదా తీసేయచ్చు కూడా, వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది అనేది. మేబీ గవర్నమెంట్ వీళ్ళ సేవలు ఇంకా అవసరము, రెగ్యులర్గా జాబ్స్ భర్తీ చేసే అవకాశం లేదు, ఇంకా రెగ్యులర్గా అంటే భర్తీ చేసే అవకాశం ఇంకా కొంచెం తర్వాత వాళ్ళు వస్తారు అని కనుక ఏమైనా అనుకుంటే వీళ్ళ పీరియడ్ని ఇంకా 1 year కానీ 6 months కానీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తారు లేదా ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మరీ తీసేయనికైతే ఉండదు. వచ్చేసి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఆదిలాబాద్ వచ్చేసి 18, మొత్తం టోటల్ పోస్టులు వచ్చి 18 ఉన్నాయి. మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి హైదరాబాద్, ఇది ఉమ్మడి హైదరాబాద్ జిల్లా, ఇక్కడ వచ్చేసి 136 ఉన్నాయి. తర్వాత సిటీ సివిల్ కోర్టు, ఇది కూడా హైదరాబాదే, ఇక్కడ వచ్చేసి 123 పోస్టులు ఉన్నాయి. తర్వాత ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సిబిఐ కేసెస్, సిబిఐ కోర్టు ఇది వచ్చేసి 71 పోస్టులు ఉన్నాయి. తర్వాత కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇక్కడ వచ్చేసి 135 ఉన్నాయి. ఖమ్మం 99, మహబూబ్ నగర్ ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ 8 ఉన్నాయి, మిగతా ఏ పోస్టులు లేవు. మామూలు మరి ఏంటో గత 3 ఏళ్ళలో 2023 కావచ్చు, 2024 కావచ్చు, ఈ ఇయర్ 2025 కావచ్చు, ఈ రిక్రూట్మెంట్ క్యాలెండర్లలో ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాలో. ఇంకా ఎలాంటి మిగతా రిమైనింగ్ 7 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కదా, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. ఎందుకో మరి మహబూబ్నగర్ ఏం చేసిందో. తర్వాత మెదక్ వచ్చేసి 95 జాబ్స్ ఉన్నాయి. నల్గొండ వచ్చేసి 102 ఉన్నాయి. నిజామాబాద్ వచ్చేసి 82 ఉన్నాయి. రంగారెడ్డి వచ్చేసి ఇక్కడ మేబీ ఇక్కడ హైయెస్ట్ ఉన్నాయి, 201. ఇక్కడ చాలామంది డౌట్ కూడా రావచ్చు, అన్నా మా జిల్లాలో పోస్టులు లేవు, మాది గద్వాలు, మాది వనపర్తి, మాది నాగర్ కర్నూలు, లేదంటే మాది వేరే సూర్యాపేట, మా జిల్లాలో పోస్టులు లేవు, మరి మా పరిస్థితి ఏంది, మేము వేరే జిల్లాలో అప్లై చేసుకోవచ్చా అని మేబీ వాళ్ళు కూడా డౌట్ రేజ్ కావచ్చు. అయితే జిల్లా కోర్టులలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నల్గొండ జిల్లా ఉంది, నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట అలా కొన్ని జిల్లాలు విడిపోయాయి కదా, నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం ఎలిజిబుల్ అని అప్లై చేసుకోవచ్చు అండి ఆ పోస్టులకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా ఉంది, మనం అన్ని చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా ఉంది, ఈ జిల్లాకు వచ్చేసి కొమరం భీం కానీ పక్కల జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేబీ లోకల్ వాళ్ళకంటే నాన్ లోకల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, జాబ్స్ ఇస్తారు, అలా ఏమి ఉండదు. మన మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏ పోస్టులు లేవు, వాళ్ళు వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఉంది కదా, రంగారెడ్డి జిల్లాలో 201 పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిటీ సివిల్ కోర్ట్ ఉంది కదా హైదరాబాదు, సిటీ సివిల్ కోర్ట్ ఇక్కడ 123 జాబ్స్ ఉన్నాయి, ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెట్రోపాలిటన్ కోర్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 136 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మన పర్ఫార్మెన్స్, మన ఇంటర్వ్యూలో మనం పర్ఫార్మెన్స్, మన స్కిల్ టెస్ట్లో మనం ఇచ్చిన ఉంటుంది కదా, తప్పు లేకుండా టైప్ చేస్తాం కదా అది కానీ, తర్వాత మన అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, పీజీ కంప్లీటెడ్, హయ్యర్ స్టడీ ఉంటుంది కదా, దాన్ని బట్టి, తర్వాత టైప్ రైటింగ్ టెక్నికల్ సర్టిఫికేట్, టైప్ రైటింగ్ ఇలా సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జిల్లాల వైజ్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా ఉంది కదా, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ నోటిఫికేషన్లోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తర్వాత వాళ్ళ సెలక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత కేటగిరీ వైజ్గా మెయిన్ రిజర్వేషన్ ఉంది కదా, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వైజ్గా ఏ పోస్టులు ఉన్నాయి మొత్తం వాళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ ఇస్తారు. సో జిల్లా వైజ్గా ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఏం టెన్షన్ ఉండొద్దు. అలాగే
అవుట్సోర్సింగే కదా, అవసరమా అని డౌట్ రావచ్చు. మీరు ఫస్ట్ అయితే మీ జిల్లాలో మీ నియర్ బై జిల్లా ఉంటుంది కదా, జిల్లా కోర్టు కంపల్సరీగా అప్లై చేయడం ప్రయత్నం చేయండి. అప్లై చేయండి. అప్లై చేశాక వెళ్ళండి అక్కడికి. ఏదో మూమెంట్ అర్థమవుతుంది కదా, సెలక్షన్ అవుతామా లేదా అంటే ఆ రూట్ అర్థమవుతుంది మనకి ఏంటి అని. తర్వాత ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అవుతే అప్పుడు థింక్ చేయండి జైన్ కావాలా వద్దా అని. ఓకే, చెప్పలేం కదా మేబీ ఎలా ఉంటుందో. నోటిఫికేషన్ వచ్చేసి ఈ కోర్స్ ఉంటాయి కదా, తెలంగాణ ఈ కోర్టులో జిల్లా వైజ్గా వెబ్సైట్స్ ఉంటాయి. ఎవరి జిల్లాకు వాళ్ళకు వెబ్సైట్స్ ఉంటాయి. అందులో మీరు వెళ్ళి అక్కడ నోటిఫికేషన్స్ సర్క్యులర్స్ ఉంటాయి కదా, రిక్రూట్మెంట్ అని ఉంటుంది, మొత్తం డాష్ బోర్డ్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ అండ్ రిక్రూట్మెంట్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ లేదా జిల్లా కోర్టు ఉంటుంది కదా, కాంప్లెక్స్, అక్కడ నోటీస్ బోర్డులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అక్కడ నోటీస్ బోర్డులో ఈ నోటిఫికేషన్ని పేస్ట్ చేస్తారు. లేదా వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కూడా చెప్తారు డీటెయిల్స్. కానీ కంపల్సరీ అయితే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. జేఎన్ కావాలా చేయాలా వద్దని తర్వాత సెకండరీ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అయితే దీంట్లో ఒక పోస్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. అది వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్. ఈ పోస్ట్ వచ్చేసి దాదాపు ప్రతి జిల్లాలో ఇక్కడ ఉన్నాయి కదా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కానీ, రంగారెడ్డి కోర్టు కానీ, మెట్రోపాలిటన్ కోర్టు కానీ, ఆదిలాబాద్ కానీ, తర్వాత నల్గొండ, ఖమ్మం కానీ, తర్వాత మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, ప్రతి చోట ఈ డాటా ఎంట్రీ పోస్ట్ అనేవి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ ఉండాలి. ప్లస్ అడిషనల్గా టైప్ రైటింగ్ హయ్యర్ ఉన్న ఓకే, లోయర్ ఉన్న ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. పీజీడీసీ ఈ సర్టిఫికేట్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. మామూలుగా అయితే డిగ్రీ ఉండాలి, దీనికి అడిషనల్గా టైప్ రైటింగ్ పీజీడీసీ ఉంటే ఇంకా చాలా అడిషనల్గా ప్లస్ పాయింట్. తర్వాత ఇంకొచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మేబీ 10 to 15 డేస్లో వస్తుంది. మ్యాక్సిమం 15 డేస్లోపు మనం ఎక్స్పెక్ట్ చేసిన నోటిఫికేషన్. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 28 జిల్లాలలో అడిషనల్ కోర్సు శాంక్షన్ అయ్యాయి. అవి 2-3 చోట్ల ఆ కోర్టు ఓపెనింగ్ కూడా చేశారు. సో ఈ 28 కోట్లలో ఖచ్చితంగా స్టాఫ్ కావాలంటే తొందరగా భర్తీ చేయాలి. సో అలా ఖచ్చితంగా 15 డేస్లోపు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మరీ అంటే 20 డేస్లోపు, మ్యాక్సిమం 15 to 20 డేస్లోపు అయితే నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకుంటారు. ఇది ఒకటి క్లియర్. అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్లో పెడతారు, దాన్ని డౌన్లోడ్ చేసి దానికి అన్ని మన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్టడీ అకాడమిక్, ఆ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి గెస్టెడ్ సైన్ చేసి మన కోర్టు ఉంది కదా, జిల్లా కోర్టు, అక్కడికి కొరియర్ ద్వారా సెండ్ చేయాలి లాస్ట్ డేట్లోపు. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఒక జిల్లాలో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది కదా, ఆ పోస్ట్, ఈ పోస్ట్ వచ్చేసి 100 లేదా 200 లేదా 500 మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ఎంప్లాయ్ చాలా ఉన్నారు కాబట్టి 500+ మెంబర్స్ అప్లై చేశారనుకోండి. అప్పుడు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు. జీకే ఇంగ్లీష్ ఉంటుంది కదా, జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్ 50 మార్క్స్ లేదా 100 మార్క్స్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టి ఇందులో నుంచి 1:3 ఆర్ 1:2 సెలెక్ట్ చేసి వాళ్లకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అందులో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి జాబ్ ఇస్తారు. అండ్ దీంతో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు డాటా ఎంట్రీకి. డాటా ఎంట్రీ అనే కాదు, కాపీస్ట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, ఆఫీస్ అపాయింటెడ్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాయి కదా. చాలామంది కనుక అప్లై చేస్తే చెప్పలేం కదా, ఎక్స్పెక్ట్ చేయలేం కదా. 500 కానీ 1000 కానీ అలా అప్లై చేస్తే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి వడపోతలాగా ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ టెక్నికల్ పోస్ట్ ఉన్నాయి కదా, స్టెనోగ్రాఫర్ కానీ, డాటా ఎంట్రీ కానీ, తర్వాత కాపీస్ట్ కానీ, వీటికి వచ్చేసి ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ అంటే సిస్టమ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ కానీ సిస్టంలో
45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. ఇది ఒకటి. ఈ రెండు క్వాలిఫై అయిన తర్వాత 1:3 ఆర్ 1:2 పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇది క్లియరా? ఓకే. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ డిగ్రీ. ఒకసారి వెబ్సైట్ కనుక నేను చూపిస్తాను. ఒకసారి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. గూగుల్లో ఈ కోర్టు తెలంగాణ, ఓకే, ఇక్కడ చూపిస్తారు. వచ్చిన తర్వాత పైన ఫస్ట్ పేజీలో డిస్ట్రిక్ట్ వైజ్గా మొత్తం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఉంది కదా, ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా కోర్టు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ హైకోర్టు అయినది వెళ్తుందండి. వేరే ఖమ్మం తెలుసుకుంటే ఖమ్మం ఎంట్రీ అయితే నేను ఖమ్మం జిల్లాకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తుందా? నోటిఫికేషన్స్, సర్క్యులర్, లేటెస్ట్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉన్నాయి కదా, ఇది నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడ ఈ లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఇందులోనే అప్లికేషన్ ఫామ్ అన్ని అప్లోడ్ చేస్తారు. మనం డౌన్లోడ్ చేసుకొని కొరియర్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ క్విక్ లింక్స్ ఉన్నాయా? క్విక్ లింక్స్ ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఉంది కదా, ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ వేరే చేసినా అర్థమవుతుంది. ఇక్కడ ఖమ్మం ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్, ఇక్కడ ఓకే, నోటిఫికేషన్, సర్క్యులర్ ఆర్ రిక్రూట్మెంట్. అర్థమైంది.